మొన్నటి ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఓ వివాహిత కంగ్రాచులేషన్స్ అంటూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అంతే, ఎమ్మెల్యే గారి ఒంటిలో ఉత్తేజం రెట్టింపైంది. ఫోన్ చేసి మాట్లాడారు, నెంబర్ తీసుకుని టెలిగ్రామ్లో మెసేజ్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారు. కుదరకపోవడంతో బెదిరించారు. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తానని భయపెట్టారు. కారులోనే అత్యాచారం చేశారు. 5 సార్లు ఆమెను గర్భవతిని చేశాడు. అబార్షన్ చేసుకోవాలని బెదిరించాడు. వినకపోతే 3 ఏళ్ల కొడుకును చంపేస్తానని హెచ్చరించాడు. భర్తను దూరం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కాదు పొమ్మని గెంటేశాడు. ఇతను ఎమ్మెల్యేనా లేక కీచకుడా అని మాత్రం ప్రశ్నించకండి. ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్, ప్రభుత్వ విప్ కూడా. అందులోనూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచే నాయకుడు. మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుసుకునే టైం మనకు లేదు. మహిళల జీవితాలతో ఆడుకోవడంలో ఎంత బిజీగా ఉంటున్నారో తెలుసుకునే సమయం మనకు లేదు. ఓట్లేసామా, గెలిపించామా, 5 ఏళ్ల తరువాత వచ్చే ఎన్నికల కోసం ఎదురు చూసామా, అంతే మా బాధ్యత అనుకోండి. మనం ఓట్లేసి గెలిపించింది అభివృద్ధిలో భాగస్వాములై నిత్యం పనిచేస్తారని, ప్రజాసేవలో తరిస్తారని, ప్రజాసేవలో చెమట చిందిస్తారని కానీ మనం అనుకున్నది ఒకటి, ఎమ్మెల్యే ముసుగులో ఉన్నటువంటి కీచకులు చేస్తున్నది మరొకటి. చూడండి, చూసి తరించండి. ఆ చండాలాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ అశ్లీలతను ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధి. మనకు కనిపిస్తున్నది అక్కడ ఆయన తల మాత్రమే. కానీ మొత్తం వీడియో బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే పాపం ఆయన ఒంటిపైన నూలు పోగు కూడా లేదు. అది చూపించాలంటే సాధ్యం కాదు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే అశ్లీలత ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ చూస్తున్నాం చూడండి, బాత్ చేసి వస్తా. ఇంకా ఆ ఛానల్ మనం చదవడం ఎందుకు కానీ ఒకసారి చూడండి, ఆ చాటింగ్లు చూడండి, ఫోన్లో వీడియో కాల్లో మీటింగులు చూడండి, చాటింగులు మీటింగులు ఏ విధంగా నడుపుతున్నారో ఒకసారి చూడండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయొచ్చు మన ఎమ్మెల్యే గారి రాసలీలకు సంబంధించి. ఆయన స్నానం చేస్తున్నది కూడా ప్రజలు చూడాలి. చూడండి, రైల్వే కోడూరు ఓటర్ మహాశైలారా, రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి ఆ చండాలాన్ని చూసి తరించండి. ఎవరికి కావాలి ఈ వీడియోలు? ఎవరికి కావాలి ఆ దృశ్య కావ్యాలు? ఇవి చూడ్డానికే ఓట్లేసి గెలిపించింది. అక్కడ చూడండి ఏం జరుగుతోందో. ఆ లుంగి ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఇక్కడ బ్లర్ చేశాం, అర్థం చేసుకోవాలి. చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మహిళల ఫోటోలు ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తీరు, మన ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి తీరు. ఇవి మాత్రమే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన గారి శృంగార దృశ్య కావ్యాలు. జస్ట్ కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెడితేనే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి జీవితాన్ని నాశనం చేశారంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు సార్. ధైర్యం, ప్రభుత్వం మాది, అధికారం మాది, పోలీసు వ్యవస్థ మా చేతుల్లో ఉంది, ఎవ్వడూ ఏం చెయ్యలేడన్న ధైర్యం. ఆ బాధితురాలి ఆవేదన, ఆ మహిళ కన్నీళ్లు శాపమై వీళ్ళకి తగలడం ఖాయం. ఏం జరిగిందన్నది ఒకసారి మనం బాధితురాలి మాటల్లోనే విందాం. ప్లీజ్ ఒకసారి ఆ బాధితురాలి బయట ప్లే చేయండి. ఆ వీడియోలో ఉండే ఆ మహిళ నేను రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్కి నేను కంగ్రాచులేషన్స్ త్రూ ఫేస్బుక్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో ఆయన చాలాసేపు మాట్లాడి నా నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారు. నేను ఎమ్మెల్యే కదా అనేసి గౌరవంతో నేను మెసేజ్ చేయడం జరిగింది. నా గురించి మొత్తం తెలుసుకున్నారు, నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. నాకు ఎవరెవరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎక్కడ, నాతో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. నాకు బేసిక్గా అమ్మ నాన్న లేరు. నా భర్త ఇన్ఫోసిస్లో పనిచేస్తారు హైదరాబాద్లో.
కాబట్టి నాతో దూరంగా ఉంటూ వచ్చేవారు. నాకు ఒక బాబు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఇవన్నీ నేను నా వైవాహిక జీవితం ఇలా ఉంది, నాకు అమ్మ నాన్నలు లేరు అని చెప్పుకుంటూ వచ్చాను. అదంతా తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఆయన చెప్తూ వచ్చారు, నువ్వు ఇలాగా బాధపడద్దు, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేనున్నాను, నువ్వేమి ఉంటారు కాదు, నీకు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఉంటాను నీకు అని చెప్పేసి నాకు ఇలాంటి హామీలు ఇస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కలుద్దామనేసి నాతో అంటూ వచ్చారు. నేనేమో ఫస్ట్లో కలవలేను, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. కొద్ది రోజులకి ఆయన మాట తీరు అంతా మారిపోయింది. నన్ను బెదిరిస్తూ వచ్చారు, నువ్వు ఇప్పుడు కలుస్తావా లేదా, ఇది నా కొడుకు, నా కాన్స్టిట్యుయెన్సీ, నేను ఏమైనా చేయగలను, నీదొక చిన్న ఉద్యోగం అని చెప్పి నన్ను భయపెడుతూ వచ్చారు. నేను మెసేజ్ చేసింది June 14, 2024. ఆ రోజు నుంచి ఒప్పుకోకుండానే వచ్చాను, కానీ ఆయన బెదిరింపుల వల్ల నేను ఒక్కసారి కలుద్దాం అనుకున్నాను. July 9th, 2024 కలిసాను నేను ఫస్ట్ టైం. ఆయనే మా ఇంటికి కార్ వేసుకొని వచ్చారు, నన్ను పిక్ చేసుకున్నారు. కడప రూట్ వెళ్దామనేసి చెప్పారు, కానీ కడప దాకా వెళ్ళకుండా రాజంపేట మధ్యలో ఏదో ఊరు, నాకు కూడా తెలీదు, ఆ ఊరి దగ్గర ఆపేసి ఎందుకు ఆపారు అనేసి నేను అడిగితే స్టార్టింగ్లో నాకు సెక్షువల్ ఫేవర్ కావాలి అనేసి అన్నారు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అనేసి నేనంటే నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఏడ్ చేస్తుంటే బెదిరించారు. నేను దిగిపోదామని చెప్పేసి కార్ డోర్ తీశాను, కానీ ఆయన నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గట్టిగా కొట్టి నా మీదకి వచ్చి రేప్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కారులోనే నా సీట్ని ఇట్లా కిందకి దించి రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటి దగ్గర దించేస్తూ చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు. ఈ విషయంగా నేను ఎక్కడైనా చెప్తే నీకు జీవితం లేకుండా చేస్తాను, నీ కొడుకుని చంపేస్తానని ఫస్ట్ నుంచి బెదిరించడం జరిగింది. నాకు చాలా భయం వేసింది. ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా సరే నీకు నేనే దిక్కు, నీకు ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అలా రోజు కలుస్తూ కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ లిటరల్లీ భయపెడుతూ నన్ను చాలా చాలా ఘోరంగా చేశారు. ఆగస్ట్ ఎండింగ్లో నాకు ఆయన వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఈ విషయం ఆయనకి చెప్తే షాక్ అయిపోయారు. అబార్ట్ చేయించుకున్నారు. నేను అబార్ట్ చేయించుకోను అని చెప్పాను. అప్పుడు కూడా బెదిరించారు, అబార్ట్ చేయించుకుంటావా లేదా అంటే నేను చేయించుకోను అన్నాను. అప్పుడు కూడా నీ కొడుకు నీకు ఉండడు, నీ భర్త నీకు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండదు అనేసి నన్ను అన్నారు. నేను అబార్ట్ చేయించుకోను అంటే అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు, పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేసే, అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను అనేసి అన్నారు అనమాట. కొద్ది రోజులకి నాకు కూడా తెలియకుండా నా భర్తకి కాల్ చేసి, నువ్వు దానికి విడాకులు ఇస్తావా లేదా, నీ కుటుంబం గురించి కూడా నేను డీటెయిల్స్ తీస్తాను, అందరి గురించి డీటెయిల్స్ తీస్తాను, నాకు యాక్సెస్ ఉంది అని ఈ రకంగా మాట్లాడారంట. ఇది నాకు కూడా తెలియదు, నా భర్త చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, అతను నాకెందుకు కాల్ చేశాడు అది ఇది అనేసి నాకు అందరూ దూరం అయిపోయారు, నా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అలా 1.5 సంవత్సరం నన్ను చిత్రహింసలు పెట్టాడు. 5 సార్లు అతని వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రతిసారి భయపెట్టడం, ఇలా సోకాల్డ్ అష్యూరెన్స్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని అంతా చూసి నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు నాకు దూరం అయిపోయారు. నేను చాలా ఒంటరిని అయిపోయాను. ఈవెన్ నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు, నా భర్త తీసుకెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదైనా చేయాలన్నా కూడా ఇతను నా మీద ఎంక్వైరీలు వేయిస్తాను, సస్పెండ్ చేయిస్తాను, ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను నిన్ను ఇరికిచ్చేస్తాను అని చెప్పేసి చాలా భయపెడుతూ వచ్చాడు, కొడుతూ వచ్చాడు, నన్ను మా ఫ్యామిలీని బూతులు తిడుతూ వచ్చాడు. అలా 1.5 సంవత్సరం జరిగింది. నాకు వీళ్ళందరూ దూరం అయిపోయారని తెలిసిన తర్వాత సడన్గా January 7th, 2026 ఆయన నన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఇంకా చేసుకోను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను వదిలేశారు.
చాలా అంటే చాలా దారుణంగా వదిలేశారు. ఇదండి నాకు జరిగింది. ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి మహిళ కంగ్రాచులేషన్స్ అని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారట. ఇక అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలై ఎంతవరకు వెళ్ళారంటే, ఎంతవరకు దాన్ని తీసుకెళ్లారంటే, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ రాబట్టుకొని బెదిరింపులకు దిగడం, వార్నింగ్లు ఇవ్వడం, లొంగ తీసుకోవడం, రేప్ చేయటం, గర్భవతి అయితే అబార్షన్లు చేయించడం. 5 సార్లు గర్భవతి అయ్యానని కన్నీళ్లతో చెబుతోంది ఆ మహిళ. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఒక్కసారి ఆలోచించండి. అలాగే మానసిక క్షోభకు గురి చేయడం, నీ బిడ్డను చంపేస్తానని బెదిరించడం, ఇవన్నీ ఆ మహిళ మాటల్లో నుంచి వచ్చింది. మనం చెప్తున్నదేం కాదు, ఆ బాధితురాలి మాటల్లో మనం విన్నదే. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటం, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు చేయాల్సిందేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? ఒకరా ఇద్దరా? టీడీపీ నుంచి తీసుకుంటే లెక్క పెట్టుకుంటూ పోవచ్చు ఎవరెవరు ఏం చేశారన్నది. జనసేన నుంచి అదే పరిస్థితి తయారైంది. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు? సుగాలి ప్రీతి గారి కేసైనా ఒకటే, కోడూరు ప్రభుత్వ మహిళా ఉద్యోగి కేసైనా నాకు ఒకటే అని గాలికి వదిలేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? హోంమంత్రి అనిత గారు ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు? ఈ అంశంపైన ఏం మాట్లాడతారు? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎందుకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అంటున్నానంటే, అతను కేవలం కోడూరు ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్, అతను విప్ కూడా, ప్రభుత్వ విప్. ఎంత బాధ్యతాయుతమైన పదవి, ఎంత ఉన్నతమైన పదవి, ఎంత గొప్ప హోదా ఉన్నది. మొత్తం సభ్యులను క్రమశిక్షణలో నడిపించేటటువంటి విప్ హోదాలో ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణకు, పార్టీ సిద్ధాంతాలకు, ప్రభుత్వ రూల్స్కు, అసెంబ్లీ రూల్స్కు, వీటన్నిటికీ అనుగుణంగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఎవరు దారి తప్పకుండా, ఏ సభ్యుడు దారి తప్పకుండా చూసుకునేటటువంటి వ్యక్తి. బిల్స్ పెడుతున్నప్పుడు సభ్యులెవరు ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ కానీ వేరే రకంగా కానీ వెళ్లకుండా విప్పులిచ్చి ఒక క్రమశిక్షణలో, క్రమ పద్ధతిలో వాళ్ళు నడిపే వ్యక్తి క్రమశిక్షణ తప్పితే, పద్ధతి తప్పితే ఏమనాలి? వీళ్ళకి సంబంధించి బాధితురాలు ఏం చెప్పారో మనం విన్నాం. బాధితురాలు మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఏం జరిగింది? మెసేజ్ పెట్టినప్పటి నుంచి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్న సమయం వరకు ఎమ్మెల్యే గారి అరాచకాలు ఏంటి, అఘాయిత్యాలు ఏంటి అన్నది క్లియర్గా ఆమె మాటల్లోనే విన్నాం. ప్రభుత్వానికి చేరాలి, ప్రభుత్వ పెద్దలకు చేరాలి, జనసేన పార్టీ అధినేతకు చేరాలి. ప్రజాప్రతినిధులంటే మహిళల జీవితాలతో ఆడుకునేవారు కాదు అన్న సందేశం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి.